ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం అక్రమ మధ్యమాంధ్రప్రదేశ్గా మార్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసమే రాష్ట్ర ప్రజలు సిట్టు వద్దు, సిబిఐ ముద్దు అనే మాటను చెప్తా ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే కల్తీ మద్యం, ఫేక్ వీడియో, ఫాల్స్ ఇన్వెస్టిగేషన్, చంద్రబాబు నాయుడు అసలేని ప్రెస్ మీటు, తప్పుడు రాతలు, దొంగ డిబేట్లతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా కల్తీ మద్యమే కాకుండా విద్య కల్తీ, వైద్యం కల్తీ, వ్యవసాయం కల్తీ, పరిశ్రమలు కల్తీ, నువ్వు కల్తీ, నీ పార్టీ కల్తీయా చంద్రబాబు నాయుడు? నీ పార్టీ కల్తీ అని ఎందుకు అంటున్నానంటే ఇతర పార్టీలను కలుపుకున్నావు కాబట్టి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు మీరంతా కూటమిగా ఎందుకున్నారంటే ప్రజల కోసం కాదు, ప్రజల హితం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కాదు, కేవలం ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేవన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓట్ల కోసం బీజేపీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు లేవన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే. వీళ్ళిద్దరు ఓట్ల కోసం, సీట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు కోట్ల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం, కోట్ల కోసం మాత్రమే మీరు కలిసి ఉన్నారు తప్ప మీరు ప్రజల హితం కోసం కానీ, ప్రజల మేలు కోసం కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అనేది స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే కాకుండా స్వర్గీయ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు, నీవు ఒక మేకవన్న పులివి, గుంతకాటి నక్కవు, నువ్వు ఒక ఔరంగజేబువు, గాంధీని చంపిన గాడ్సేవు. ఈ మాటలు నేనంటున్నది కాదు, నీకు స్వయాన బిడ్డనిచ్చిన మామ, ప్రపంచ ప్రఖ్యాత నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు చెప్పిన మాట. నేను ఒక మాట చెప్తా ఉన్నా, నువ్వు గుంత నక్కవు, మేకవన్న పులే కాదు, అంతటి ఏనియలాంటి ఎన్టీ రామారావుని మింగిన దోమవు.